మన 10,100 మంది జవాన్ల ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయా? పాకిస్తాన్ తన నౌకలను ఎందుకు పంపింది? రష్యా నిజంగానే మనకు వెన్నుపోటు పొడిచిందా? ఈరోజు ఈ వీడియోలో వీటన్నిటి గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గం. భారతదేశానికి అవసరమైన ముడి చమురులో 55% పశ్చిమ ఆసియా నుండి వస్తుంది. మన దేశానికి వచ్చే ఎల్‌పీజీ గ్యాస్‌లో 80% ఈ మార్గం ద్వారానే రావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మార్గం గంట సేపు మూతబడితే భారతదేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి విషమంగా ఉంది. ఇరాన్ తన రాడార్లను భారతీయ ట్యాంకర్ల వైపు మళ్లించింది. 38 భారీ ఓడలు, వాటిలో వేల కోట్ల విలువైన చమురు, 10,100 మంది భారతీయ నావికులు ఇప్పుడు ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో బందీలుగా మారారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో అర్ధరాత్రి అత్యవసర సమావేశాలు జరిగాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అనుకుంది భారత్ భయపడి అమెరికాను బతిమాలుతుందని. కానీ ఇది 2026 నాటి నవభారతం. విశాఖపట్నం తీరం నుండి భారతదేశం వైపు గర్వకారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక గర్జించుకుంటూ సముద్రంలోకి దూకింది. ఇది కేవలం ఒక ఓడ కాదు, ఇది భారతదేశపు ఉక్కు సంకల్పం. విక్రాంత్తో పాటు అగ్ని క్షిపణులు, అధునాతన రాడార్ వ్యవస్థలు కలిగిన డిస్ట్రాయిడ్ యుద్ధ నౌకలు కూడా బయలుదేరాయి. షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ కెప్టెన్ పివి మీనా అందించిన సమాచారం ప్రకారం భారత నౌకాదళం ఆ 38 ఓడల చుట్టూ ఒక ఉక్కు ఓడను నిర్మించింది. దీనిని నేవల్ ఎస్కాట్ మిషన్ అని పిలుస్తారు. అంటే శత్రువు ఒక్క బుల్లెట్ వెయ్యాలన్నా 100 సార్లు ఆలోచించాలి. ఈ ఉద్రిక్తతల మధ్య ఒక విషాదకరమైన వార్త వచ్చింది. మార్చి 11న ఇరాన్ ఒక క్షిపణితో మయూరి నారి అనే కార్గో నౌకను ముంచేసింది. ఈ నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బయలుదేరి గుజరాత్లోని కాండ్లా పోర్టుకు వస్తుంది. ఇందులో భారతీయులకు అవసరమైన సరుకులు మరియు చమురు ఉంది. ఈ దాడిలో 2 భారతీయులు మరణించగా ఒకరు గాలిలో కలిసిపోయారు. విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్వీర్ జైస్వాల్ ఈ వార్తను ధృవీకరించినప్పుడు ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోయింది. మన వారి రక్తం చిందిన తర్వాత భారత్ ఊరుకుంటుందా? గతాన్ని మర్చిపోండి. ఇప్పుడు భారత్ దెబ్బకు సమాధానం దెబ్బతోనే వస్తుంది. ఇక్కడే అసలు మలుపు తిరిగింది. అంతర్జాతీయ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇరాన్ ఉప ఏజెన్సీలు నిప్పు రాజేస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్, దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని గ్రహించండి. ఇది పాశ్చాత్య దేశాలు ఆడుతున్న మైండ్ గేమ్. భారత్ మరియు రష్యా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీయటానికి అమెరికా అనుకూల మీడియా చేస్తున్న కుట్ర ఇది. పుతిన్ మరియు మోడీ మధ్య ఉన్న హాట్ లైన్ నిరంతరం పనిచేస్తూనే ఉంది. రష్యాకు తెలుసు భారత్ తమకు ఎంత పెద్ద మార్కెట్ అని. భారత్కి తెలుసు డిఫెన్స్ కోసం రష్యా ఎంత ముఖ్యమో అని. కాబట్టి ఈ వ్యూహాత్మక చీలిక వార్తలు కేవలం ప్రచారమే. రష్యా ఈ విషయంలో భారత్కు పూర్తి భరోసా ఇచ్చింది. మరోవైపు మన పొరుగు దేశం పాకిస్తాన్ ఈ గందరగోళాన్ని వాడుకోవాలని చూసింది. మార్చి 9న పాకిస్తాన్ తన యుద్ధ నౌకలను పంపి మేము ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నాం అని బిల్డప్ ఇచ్చింది. కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగగానే పాకిస్తాన్ నౌకలు తూకముడిచాయి. అజేయ భారతం ముందు పాకిస్తాన్ ఆటలు సాగవని ప్రపంచానికి అర్థమైంది. ప్రపంచపు రక్షకుడిగా ఫోజులు కొట్టాలనుకున్న పాకిస్తాన్ విక్రాంత్ గర్జన వినగానే వెనక్కి తగ్గింది. అమెరికా పెంటగాన్ నుండి వస్తున్న వార్తల ప్రకారం అమెరికా అసలు ఉద్దేశం భారత్ ఇరాన్ స్నేహాన్ని చెడగొట్టడం. భారత్ గనుక ఇరాన్లోని చాబహార్ ఓడరేవ్ ద్వారా రష్యాతో కనెక్ట్ అయితే అమెరికా డాలర్ ఆధిపత్యం తగ్గిపోతుంది. అందుకే హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెంచి భారత్ భయపడి తన దగ్గరికి వస్తుందని అమెరికా ఆశించింది. కానీ భారత్ తన స్వదేశీ శక్తి అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ను పంపి తన స్ట్రాటజిక్ అటానమీని చాటి చెప్పింది. సముద్రం పైన విక్రాంత్ ఉంటే సముద్ర గర్భంలో భారత్ తన అత్యంత నిశ్శబ్ద మరియు ప్రమాదకరమైన కల్వరీ క్లాస్ జలాంతరగాములు మోహరించింది. ఈ జలాంతరగాములు శత్రువు రాడర్లకు చిక్కవు. ఇరాన్ లేదా ఇతర దేశాల నౌకలు భారతీయ ట్యాంకర్ల జోలికి వస్తే నీటి లోపల నుండి టార్పీడులతో దాడి చేయడానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి. ఈ సీక్రెట్ భద్రతా కవచం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. భారత్ కేవలం ఉపరితలం మీదే కాదు, నీటి లోపల కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారత్ ఇరాన్లోని చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేస్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు భారత్ తలుపు. ఇరాన్ అమెరికా గొడవ వల్ల ఈ ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉంది. అందుకే భారత్ ఇక్కడ శాంతిని కోరుకుంటుంది. 2026 నాటికి భారత నౌకాదళం బ్లూ వాటర్ నేవీగా అవతరించింది. అంటే ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి తన ప్రయోజనాలను కాపాడుకోగల శక్తి. ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు దీనికి సాక్ష్యాలు.
భారతదేశం తన చమురు అవసరాల్లో 80% దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ హార్ముజ్ జలసంధి మూతబడితే చమురు ధర బ్యారెల్కు $200లకు చేరుతుంది. ఇది దేశ ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్యుడిని కోలుకొని దెబ్బతీస్తుంది. అందుకే భారత్ ఈ యుద్ధానికి సిద్ధమైంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు భారత్ యుద్ధం వస్తే అమెరికా లేదా రష్యా వైపు చూసేది. కానీ ఈరోజు 145 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులతో మన సైన్యం స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. 10,100 మంది మన నావికులు ఇప్పుడు ఒంటరివారు కాదు. వారి వెనక భారత నౌకాదళం, మన ప్రధానమంత్రి మరియు మొత్తం దేశం నిలబడి ఉంది. మరణించిన ఆ ఇద్దరు భారతీయ నావికుల త్యాగం వృధా పోదు. ఇరాన్ అయినా అమెరికా అయినా భారత్కు సమాధానం చెప్పాల్సిందే. 2026 నాటి భారత్ యుద్ధాన్ని కోరుకోదు, కానీ శాంతి కోసం తలవంచదు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే దమ్ము మనకు ఉంది. ఇది కేవలం సైనిక ప్రదర్శన కాదు, నవభారత ఆత్మవిశ్వాసం. ఫ్రెండ్స్, హార్ముజ్ జలసంధిలో జరిగిన ఈ పరిణామం ప్రపంచానికి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. భారత్ ఇప్పుడు ఒక ప్రాంతీయ శక్తి మాత్రమే కాదు, ఒక గ్లోబల్ పవర్. మన లైఫ్ లైన్ అయిన చమురు ట్యాంకర్లను అడ్డుకోవాలని చూస్తే భారత నౌకాదళం గర్జన ఎలా ఉంటుందో ప్రపంచం చూసింది. ఇక్కడ మనం మరో ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారత్ అనుసరిస్తున్న వ్యూహం పేరు మల్టీ అలైన్మెంట్. ఒకప్పుడు మనం అలీనా విధానం, నాన్ అలైన్మెంట్ అనేవాళ్ళం, అంటే ఎవరితోనూ కలవకుండా ఉండటం. కానీ 2026 నాటి భారత్ వ్యూహం వేరు. మనం అమెరికాతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటాం, అదే సమయంలో రష్యా నుండి చమురు కొంటాం, ఇటు ఇరాన్తో చాబహార్ ఓడరేవును నడుపుతాం. అమెరికా హెచ్చరికలు చేసిన భారత్ వెనక్కి తగ్గకపోవడానికి కారణం ఇదే. హార్ముజ్ జలసంధిలో మన యుద్ధ నౌకల ఉనికి మనం ఏ అగ్రరాజ్యానికి తలొగ్గదు అని చెప్పటానికి ఒక నిదర్శనం. మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తరచుగా చెప్పేలా భారత్ తన సొంత పక్షం వహిస్తుంది. ఈ స్వతంత్ర వైఖరి వల్లే నేడు ఐరోపా మరియు అరబ్ దేశాలు కూడా భారత్ను ఒక క్రెడిబుల్ మీడియేటర్గా చూస్తున్నాయి. చైనా చాలా కాలం భారతదేశాన్ని సముద్రంలో చుట్టుముట్టాలని స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. పాకిస్తాన్లోని గాద్వార్, శ్రీలంకలోని హంబన్ తోట, మయన్మార్ ఇలా అన్ని చోట్ల పోర్టులు నిర్మిస్తుంది. అయితే హార్ముజ్ జలసంధిలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపుతో భారత్ చైనాకు ఒక బలమైన సందేశం పంపింది. చైనా తన యుద్ధ నౌకలను పంపి ఈ ప్రాంతాన్ని నియంత్రించాలని చూసింది. కానీ భారత నౌకాదళం అక్కడ బాగా వెయ్యటంతో చైనా డ్రాగన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. భారత్ కేవలం తనను తాను రక్షించుకోవటమే కాదు, హిందూ మహాసముద్రం మరియు గల్ఫ్ ప్రాంతంలో ఒక భద్రత ప్రదాతగా అవతరించింది. మన P-81 పోసిడాన్ నిగు విమానాలు ఇప్పుడు ఆకాశం నుండి చైనా జలాంతర్గాముల ప్రతి కదలికను పసిగడుతున్నాయి. ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న యుద్ధ నౌకలు, క్షిపణులు మరియు రాడార్ వ్యవస్థలో ఎక్కువ భాగం మన దేశంలోనే తయారైనవి. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రూపొందించిన ఈ ఆయుధాలు నేడు ప్రపంచ అగ్రరాజ్యాల ఆయుధాలతో పోటీ పడుతున్నాయి. గతంలో మన చిన్న విడిభాగాల కోసం కూడా రష్యా లేదా అమెరికా వైపు చూడాల్సి వచ్చేది. కానీ ఈరోజు ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మన స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలు ఎగురుతుంటే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, భారతీయ ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల మేధస్సుకు దక్కిన విజయం. రష్యా లేదా అమెరికా మనకు సహాయం ఆపినా మనల్ని మనం రక్షించుకునే స్థాయికి చేరుకుంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ను ఒక సాదాసీదా దేశంగా చూడటం లేదు. ఫ్రెండ్స్, భారత నౌకాదళం తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారు? ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపుతో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిందా? రష్యా భారత్ స్నేహం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీరు గనక భారత నౌకాదళంపై నమ్మకం ఉంటే, మన జవాన్ల ధైర్యం పట్ల గర్వం ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి.